ఒక పక్కన గుంటూరు విజయవాడలో కేజీ టమోటా 10 రూపాయల నుంచి 15 రూపాయలు తీసుకుంటున్నాడు. మొన్నటిదాకా 10, ఇప్పుడు మళ్ళీ కేజీ 15 రూపాయలు తీసుకుంటున్నారు. రైతుకేమో 3 రూపాయలు కేజీకి వస్తుంది. కేజీకి కేవలం 3 రూపాయలు. విసుగెత్తి రోడ్డు మీద పారపోసిపోతున్నారు టమాటా రైతు. నెలల తరబడిన కష్టం చివరికి గేదెలకి ఆవులకి మేత కిందకి మారిపోతుంది. అది కూడా అక్కడ విడిగా తిరిగేటటువంటి. ఎందుకు ఈ పరిస్థితి? ప్రతిసారి నష్టపోతోంది, కష్టపడుతోంది రైతే. రైతుకి సంబంధించినటువంటి ఆలోచన ప్రభుత్వాలు చెయ్యకపోవడం అనేటటువంటిదే అతిపెద్ద లోపం, దోషం, ప్రాబ్లం. చెప్పారు ఆ మధ్యన 8 రూపాయలకు కొనండి అని అచ్చెన్నాయుడు. పట్టించుకునేది ఎవరు? అమలు చేసేది ఎవరు? ఇక్కడ నేను అనేక సార్లు ప్రస్తావించా, ఇప్పటికైనా సరే చెయ్యండి. అక్కడ 3 రూపాయలకు దొరికేదాన్ని 8 రూపాయలకు కొని ఇక్కడ 15 రూపాయలకు ప్రభుత్వం అమ్మండి. ఆ 7 రూపాయల ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ప్రజల నుంచినే తీసుకోండి. అలా కాకుండా ఇలా గాలికి వదిలేస్తే అటు రైతు నష్టపోతున్నాడు, ఇటు వినియోగదారు నష్టపోతున్నాడు. ఇదే కాదు, ప్రతి పంటకి అదే ముఖ్యం. అవసరమైతే ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆ పబ్లిక్ నుంచినే వసూలు చేయండి. 10 రూపాయలకి దొరికేది ప్రజలకు 15 రూపాయలకి ఇవ్వండి. 5 రూపాయలకు ప్రభుత్వము తీసుకుని ఆ కన్సర్న్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టండి, ఆ అవుట్సోర్సింగ్ ఖర్చు పెట్టండి, మనుషులను పెట్టండి దానికోసం సపరేట్గా. ఏ వస్తువులైతే ధరలు తగ్గుతాయో అవి కొనాలి. ఆ కొనడానికి అవసరమైన పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వండి. అవి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ప్రభుత్వం తీసుకోండి. దీనివల్ల రొటేషన్ నడుస్తుంది, ధరలు నియంత్రణలో ఉంటాయి. అధికారులను వ్యాపారులను బెదిరించడం వల్ల కంట్రోల్ కాదు. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.